ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తినాలి అని ఎందుకు? నా పేరు డి యశోధర. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఎందుకు అనే దాని మీద చెప్తాను. ఆలోచించండి. మన వేదం నుంచి కావచ్చు, మన సంస్కృతిలో కూడా ఒక భాగమైనటువంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్కు చాలా ప్రాధాన్యం ఉంది. అప్పుడు ఎంత ప్రాధాన్యం ఉందో ఇప్పుడు సైంటిస్ట్ రీసెర్చ్ కూడా చెప్తుండేది ఏమి అంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ చాలా మంచిది. ఎందుకు ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఎందుకు అంత మంచిది అంటే లోపల బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా కావాల్సినటువంటి ఆహారమే ఫెర్మెంటెడ్ ఫుడ్స్. ఇప్పుడున్నది బిఫిడో బ్యాక్టీరియా అని, లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియాలు ప్రతి ఒక్కరి గట్లోనూ తక్కువైపోయినాయి. బిఫిడో బ్యాక్టీరియా కానీ లాక్టోబాసిల్లస్ కానీ అవి దేని నుంచి డెవలప్ అవుతాయి గట్లో అంటే మీరు ఇచ్చే ఆహారం ద్వారా. కాబట్టి అవి డెవలప్ కావాలి అంటే ఎటువంటి ఆహారం ఇవ్వాలి అంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్. ఇప్పుడు ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే ఏమి అంటే రాత్రిపూట అన్నం లేకి పెరిగేసి పెట్టేసేసి పొద్దున్నే మన పొలాలకు వెళ్ళే రైతులు కానీ అంటే అందరూ అప్పుడు తినేవాళ్ళే. సంస్కృతిలో ఒక భాగమైనటువంటి దాన్ని ఇప్పుడంతా మనం ఏం చేస్తున్నాము, బ్రేక్ఫాస్ట్ అని చెప్పి వెస్ట్రన్ కల్చర్ని డెవలప్ చేసుకొని మనం రకరకాలైనటువంటి ఫుడ్స్ తింటున్నాము.